పొద్దున్నే లేచిన తర్వాత పడుకునే వరకు మనం ఊరుకుల పరుగుల ప్రయాణం. కాస్త మన మైండ్కి మన మనసుకి చాలా రిలాక్స్మెంట్ కావాలి. అలా అవుతే మనకేమవుతాయంటే మళ్ళీ మనం పరిగెత్తే ప్రయాణంలో కొంచెం ప్రశాంతంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అదే నా యొక్క ప్రయత్నం. సో నేనేమంటున్నా అంటే మనం ప్రశాంతంగా ఉండాలంటే మన ఆలోచనలు కొంచెం కంట్రోల్లో ఉండాలి. మన మైండ్ని మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే మనం చేసే పనుల మీద రియాక్ట్ అవుతాం. సో ఇప్పుడు పూర్తిగా ఒక 10-15 నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడతా, ప్రశాంతంగా వినడానికి ప్రయత్నిస్తే అలా నేను మాట్లాడే టాపిక్లో మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయిపోతే కాసేపు ఆధ్యాత్మికంగా మన మనసుని తయారు చేసుకుందాం. ముఖ్యంగా మనం పొద్దున్నే లేస్తే పడుకునేంత వరకు చాలా బిజీగా మనం తిరుగుతుంటాం. ఫైనాన్షియల్గా కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, అలా టైంపాస్ కావచ్చు, సరదా కావచ్చు, రకరకాలే. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన మైండ్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. సో నేనేమంటున్నా అంటే పెద్ద విద్య ఏం చెప్పట్లేను, మనకి తెలిసిందే ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పొద్దున్నే లేచిన తర్వాత మనం మాట్లాడుతూ ఉంటాం ఎవరితో ఒక దగ్గర, ఎక్కడొక చోట. మనం మాట్లాడే మాటలు వాస్తవం ఉందా లేకుంటే టైంపాస్గా మాట్లాడుతున్నామా అనే విషయాలు మనం తెలుసుకోవాలి. వాస్తవాలు ఉంటే ఓకే, టైంపాస్గా అన్నెసెసరీ డిస్కషన్స్ అయితే అది డిలీట్ చేసేసి. ఇంకోటి, ఎక్కడ పడితే అక్కడ అన్ని విషయాలు వింటున్నావా అనేది తెలుసుకో. ఆ వినే విషయాలు నీకు ఉపయోగపడుతున్నాయా లేకుంటే నీ మైండ్ని కొద్దిగా డిస్టర్బ్ చేస్తుందా అనేది చూసుకో. ఉపయోగపడుతుందంటే ఉంచు, డిస్టర్బ్ చేస్తున్నాయంటే తీసేయి. నువ్వు చేసే పని బలవంతంగా చేస్తున్నావా, నేర్చుకోవాలని చేస్తున్నావా అని తెలుసుకో. బలవంతంగా అంటే అప్పుడే వదిలేసి, నేర్చుకుంటున్నా అంటే అది యాడ్ చేసుకో. ఇంకో విషయాలు, నువ్వు మాట్లాడేటి అన్నీ తెలుసుకొని మాట్లాడుతున్నావా, అన్నెసెసరీగా వాదన పెట్టుకుంటున్నావా. సో అవసరం లేదు, అది తీసేయి. అంటే మన మైండ్లో ఈ కొన్ని లక్షణాలు తీస్తే తప్ప మనం ప్రశాంతంగా ఉండలేం. ఎందుకంటున్నా అంటే రకరకాల పరిస్థితులు మనం ఈ రోజున చూస్తున్నాం కాబట్టి. ఎందుకంటున్నా అంటే పొద్దున్నే లేచిన తర్వాత అన్నెసెసరీగా మనం మాట్లాడుతుంటాం, అవసరం లేని డిస్కస్ చేస్తుంటాం. ఇవి అవసరం లేదు మనకి. దానివల్ల ఏమవుతుందంటే మనం అలవాటు పడిపోతున్నాం. మనం ఎట్లా అలవాటు పడ్డామంటే పొద్దున్నే లేచి ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి అట్లా టైంపాస్ చేయాలి, ఏదో ఒకటి అట్లా మన సమయాన్ని వృధా చేసుకోవాలి. ఇది అలవాటు పడిపోయినాం. దానివల్ల ఏమవుతుందంటే అన్నెసెసరీ విషయాలకు కూడా ఓవర్గా రియాక్ట్ అవుతున్నాం. అసలు నువ్వు ఒకటి విషయం తెలుసుకో, అవసరం లేని చోట మనం మాట్లాడడం ఎక్కువ ఉంటుంది. అవసరం లేని విషయాలు తెలుసుకోవడమే ఎక్కువ. అవసరం లేని విషయాల మాట్లాడే వ్యక్తులతోటే బాగాసేపు ఉంటాం. సో నువ్వు ఇక్కడే కదా తెలిసిపోతుంది కదా నీ మైండ్ ఎందుకు ప్రశాంతంగా లేదు, నువ్వు డే ఎందుకు ఇన్కంప్లీట్గా అవుతుంది. ఎందుకంటున్నా అంటే ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా తక్కువ మాట్లాడు, రోజు ఎక్కువ తెలుసుకో. అన్నెసెసరీగా వాదన పెట్టుకోక ఇక్కడ ఏం ఫాయిదా లేదు, ఏ యూజ్లెస్. కొంతమంది బయట చూస్తుంటాం కదా, ఊరుకూరుకునే అరుస్తూ ఉంటారు, ఊరుకూరుకునే వాదన పెట్టుకుంటుంటారు. మనం ఈ రోజున తెలుసుకోవాలి, ప్రతి వాదనకి విలువ ఉండాలి. నువ్వు వాదిస్తున్నావు అంటే విలువ ఉండాలి, దాంట్లో విషయం ఉండాలి. విషయం లేని వాదన దేనికి ఉపయోగం? నేనేదో చూపించుకోవాలి అనే ఒక అహంకారం తప్ప ఏం పనికి వస్తుంది అక్కడ? నీ ప్రశాంతత పోతుంది. నువ్వు అలవాటు పడిపోతున్నావు, నేను ఇంతే, నాది ఇంతే, ఎక్కడ పడితే అక్కడ అట్లా. ఎందుకంటున్నా అంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ డబ్బులు సంపాదిస్తున్నారు, ప్రతి ఒక్కరూ నచ్చిన వస్తువులు కొంటున్నారు. రకరకాల పరుగుల జీవితంలో ప్రశాంతమైన నిద్ర లేకుండా పోతుంది. ఎందుకు? అన్నీ ఉన్నాయి, ప్రశాంతమైన నిద్ర ఎందుకు లేదు? మనం పడుకునేటప్పుడు 100 రకాల ఆలోచనలు, 100 రకాల పరిస్థితులు, నిద్ర లేకుండా యుద్ధాలు జరుగుతుంటాయి. ఎందుకు? ఇంకా నువ్వు ఎందుకు అంటే నువ్వు సంపాదించింది ఏడబెట్టుకుంటూ నువ్వు కూడబెట్టేసుకుంది నీకు ఉపయోగపడుతుందా? నీ ప్రశాంతమైన నిద్ర లేని జీవితం
నువ్వు వెలుగులో ఎంత చూపించుకొని ఏం లాభం? నేను అనేది అదే. ఎందుకంటే నీ మైండ్ కరెక్ట్ లేదు, నీ మనసు సరిగ్గా లేదు, ఇవన్నీ నీ కంట్రోల్లో లేవు. అందుకే నీకు ప్రశాంతమైన నిద్ర రావట్లేదు, ఆలోచనలు ఎక్కడికో ఉన్నాయి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, జరిగే విషయాలని మనం ఆపలేనప్పుడు అంటే ఆ విషయాల గురించి ఎంత ఆలోచించినా ఏం లాభం? ఇప్పుడు ఒక విషయం జరుగుతుందనుకో, అది నువ్వు ఆపలేవు. దాని గురించి ఎందుకు ఎక్కువ ఓవర్గా స్ట్రెస్ అవ్వడం? అవసరం లేని విషయాల గురించి ఎందుకు ఆరాటపడ్డం? సో నేనేమంటున్నా అంటే ఇవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి జీవితంలో. ఇవి కూడానా మనము మాట్లాడాలి, ఇవి కూడా మనం తెలుసుకోవాలని. కానీ నీ మైండ్ చాలా కఠినంగా డిస్టర్బ్ చేస్తాయి ఇవి చిన్నయే. అర్థమవుతుందా? ఎవరో ఏదో సగం చెప్తే దాని గురించి తెలుసుకోవాలని ఆశ ఎక్కువ ఉంటుంది నీకు. పూర్తిగా తెలుసుకోవాలి, పూర్తిగా చెప్పు అంటూ. కానీ అది నీకు ఉపయోగం ఉందా అసలు? దేనికి అసలు? ఏదో ఒక వ్యక్తి ఏదో చెప్తుంటే నువ్వు ప్రశాంతంగా గంట వింటున్నావు. దానివల్ల ఉపయోగం ఏముంది? నీ ప్రశాంతమైన విలువైన సమయాన్ని ఎక్కడ కేటాయిస్తున్నావు? అది బాగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే మనం పొద్దున్నే లేస్తే పడుకునేంత వరకు మధ్యలో ఏం చేస్తున్నాం అనేది మనం రాత్రికి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మనలో మనం సాధన చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు నేను చేసే తప్పులేంటి, పొరపాట్లు ఏంటి అనేటి నిన్ను నువ్వు శుభ్రం చేసుకోవచ్చు. మనకు తెలియకుండానే మనము పెంచుకుంటూ పోతున్నాం మన యొక్క సమస్యని, మనకున్న అలవాట్లనే. అవన్నీ క్లీన్ చేసుకుంటూ పోవాలి ఎప్పటికప్పుడు. ఈరోజు నేను అవసరం లేని వ్యక్తులతో ఉన్నానా, రేపు అవసరం లేని వ్యక్తులతో ఉండొద్దు. ఇవాళ అవసరం లేని విషయాలు నేను మాట్లాడినా రేపు అవసరం లేని విషయాల గురించి మాట్లాడను. ఈరోజు అవసరం లేని విషయాల గురించి నేను తెలుసుకున్నానా రేపు అవసరం లేని విషయాల గురించి తెలుసుకోను. ఈరోజు అవసరం లేని వ్యక్తులతోటి సమయాన్ని గడిపినా రేపు అవసరం లేని విషయాల గురించి మాట్లాడే వ్యక్తులతోటి సమయాన్ని గడపను. ఇవన్నీ నీలో నువ్వు సాధన చేయాలి. చేస్తేనే అందరిలా నీ జీవితం ఉండదు. అందరూ బతుకుతున్నారు, నువ్వు బతుకుతున్నావు. కానీ నీ యొక్క జీవితానికి పర్పస్ ఏంటి? అందరూ ఎంత సంపాదించినా, ఎంత ప్రపంచాన్ని ఉద్ధరించినా ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలి, ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించాలి, అద్భుతంగా ఆచరించాలి. అది ముఖ్యం. ఇక్కడ అందరికి అన్ని విషయాలు తెలుసు, కానీ కొంతమందే తెలిసిన విషయాలను ఆచరిస్తున్నారు. ఎన్ని తెలుసుకుంటే ఏం లాభం? తెలుసుకున్న విషయాలు ఆచరించకపోతే? ఆచరిస్తేనే ఆధ్యాత్మికంగా నీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? తెలుసుకున్నది నువ్వు అప్లై చేస్తేనే కదా దానికి ఉపయోగం ఉండేది. అందుకే అందరూ అన్నీ తెలుసు అంటున్నారు. అయినా ఎందుకు ప్రతి ఒక్కరూ రకరకాల ఆలోచనలతో ఇబ్బంది పడుతున్నారు? తెలిసిన విషయాలను ఆచరించలేని దుస్థితిలో ఉన్నాం మనం. పొల్యూట్ అయిపోతుంది మన మైండ్ రోజుకి. అలవాటు పడిపోతున్నాం మనం భౌతిక ప్రపంచంలో. ఇది ఇంతే, ఇది ఇట్లానే అని. అది బాగా గుర్తుపెట్టుకో. నీలో నువ్వు శిల్పాన్ని చెక్కుకున్నట్టు అద్భుతంగా చెక్కేసుకో. ఇలా రెడీ చేసుకో, నిన్ను నువ్వు అప్లై చేసుకో. ఇక్కడ ఎవరో వచ్చి నీ యొక్క జీవితాన్ని అద్భుతంగా తయారు చేయాలని ఎవరికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం చాలా బిజీగా వాళ్ళ జీవితాన్ని గడిపే ప్రయాణంలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు నీ లైఫ్లో వచ్చినా కూడా అలా వెళ్ళిపోతారు. శాశ్వతంగా నీతోటే ఉండరు. అది గుర్తుపెట్టుకో. నీతో ఉండేది నీ ఆలోచనలు, నీ యొక్క శరీరంలో ఉన్న లక్షణాలు, నీ మనసు కలిగించే అద్భుతమైన జీవితాలు. ఇవే కదా నీతో ఉండేటి. ఇంకా దేనికి నువ్వు పరిగెడుతున్నావు? అందరిలాగా అందరు పరిగెడుతున్నారు, నువ్వు పరిగెడుతున్నావు. ఎందుకు పరిగెడుతున్నావు? ఆలోచన ఉందా నీకు? అందరు ఏదో మాట్లాడుతున్నారు, నువ్వు మాట్లాడేస్తున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అందరు ఏదో విషయాలు నేర్చుకుంటున్నారు, నువ్వు నేర్చేసుకుంటున్నావు. కానీ నువ్వు నేర్చుకునే విషయాలకి విలువ ఉందా? అందరు బతుకుతున్నారు, నువ్వు బతుకుతున్నావు. కానీ నీ జీవితానికి విలువ ఉందా? రెస్పెక్ట్ ఉందా? ఒక ప్రశాంతమైన జీవితానికి ఒక అర్థం ఉందా అనేది చూసుకో. ఎందుకంటే మన జీవితం సాఫీగా ప్రశాంతంగా ముందుకు వెళ్ళకపోవడానికి కారణము మన అలవాట్లు, మన యొక్క ఆలోచనలు, మనం చేసే పనులు. మన ఎట్లా ఉంటాయంటే అవసరం లేని విషయాల గురించి గంటలు మాట్లాడతాం. నేనే ఏదో
అందరికీ చూపించుకోవాలి, నేనే అందరిలో వెలగాలి అనే ఒక కల్పితమైన జీవితాన్ని రియాలిటీగా చూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఫస్ట్ ఇక్కడ నీ గురించి ఇక్కడ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అద్దంలోకి వెళ్ళి ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో, నీలో నువ్వు శుభ్రం చేసుకో, నిన్ను నువ్వు అద్భుతంగా తయారు చేసుకో. మనసులో కల్మషం, మనసులో కల్తీ పెట్టుకొని, లైక్ మనసులో అంత విషం పెట్టుకొని ముఖం మీద చిరునవ్వు చూపించినంత మాత్రాన్ని నీ ముఖానికి అందం వస్తుందా? ఆలోచించు. నీ మనసులో విషం పెట్టుకున్నావు, బయటికి నవ్వుతూ అందరితో బాగున్నావు. సో నీ రియల్ ఫేస్కి అందం అనేది ఉందా? ఎప్పుడైతే ప్రశాంతమైన మనసుని శుద్ధి చేసుకుంటావో నీ ముఖం ఆటోమేటిక్గా అద్భుతంగా కనిపిస్తుంది, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ జరిగేది అదే. చాలామంది అన్నీ తెలుసు, అందరికీ తెలిసిన విషయాలే, కానీ ఫాలో అవ్వట్లేరు, ఆచరించట్లేరు. అందుకే ఇక్కడ అందరిలాగా నీ జీవితం కూడా ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే, పొద్దున్నే లేచిన తర్వాత పడుకునేంత వరకు నీ యొక్క జర్నీ ఎలా ఉందో చూసుకో. ఫస్ట్ కొత్త వ్యక్తులతో తిరుగు, కొత్త విషయాలు నేర్చుకో. ఎప్పుడు చూసినా పాత ఆలోచనలు, పనికిమాలిన మాటలు, పనికిమాలిన వ్యక్తులతో నీ యొక్క సమయాలు. ఇప్పుడు నలుగురు ఏదో మాట్లాడుతున్నారు అనుకో, నీ దగ్గరకు వచ్చి మాట్లాడనే, నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? రియాక్ట్ అవ్వాల్సిన విషయాలే రియాక్ట్ అవ్వాల్సిన విషయాలు ఎన్ని జరిగిన నీ ముందు రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఎవరికో నువ్వు అద్భుతంగా చూపించుకోవాల్సిన ప్రదక్షిణలు అసలు చేయకు. ఏమవసరం? చాలామంది వాళ్ళ యొక్క జీవితం కన్నా పక్కోడికి వాళ్ళ జీవితం గురించి చూపించాలి, ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ఉద్దేశంలోనే బతుకుతున్నారు. మన జీవితాన్ని మనం ఇంకెప్పుడు బతుకుతాం? అర్థమవుతుందా? చుట్టూ ఉన్న ఆలోచనలు, చుట్టూ ఉన్న అభిప్రాయాలు, నీ మైండ్కి, నీ మనసుకి డిస్టర్బెన్స్ రాకుండా చూసుకో. నీ మనసుని, నీ మైండ్ని, నీ నోటి నుంచి వచ్చే మాటలు కరెక్ట్ కోఆర్డినేషన్ ఉంటేనే నువ్వు వేసే అడుగు ప్రశాంతంగా ప్రయాణం మొదలవుతుందని తెలుసుకో. గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవితాలు చూస్తే వాళ్ళ మనసు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు మూడు కరెక్ట్గా కోఆర్డినేషన్గా ఉంటాయి, కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళు వేసే అడుగు అద్భుతంగా అనిపిస్తాయి. సో నేనేమంటున్నా అంటే, నిన్ను నువ్వు అద్భుతంగా తయారు చేసుకోవాలంటే అలవాట్లు మార్చుకో, చూసే దృష్టి మార్చుకో, వినే విషయాలు మార్చుకో, మాట్లాడే విధానం మార్చుకో, ఆలోచించే విధానం కూడా మార్చుకో, నీ మనసుని కరెక్ట్గా ఉంచుకో. ఇవన్నీ బయటికి కనిపించే ఆయుధాలు కాదు, నీలో ఉన్న ఆయుధాలు. నీలో నుంచి ఆయుధాలు బయటికి అవి తీయాలంటే నీకు ప్రశాంతత కావాలి. నేనేమంటున్నా అంటే, నువ్వు పొద్దున్నుంచి పరిగెడుతున్న నీ జీవితానికి ప్రశాంతంగా సాయంత్రము ప్రశాంతంగా ఒక్కోడు ఏకాంతంగా కూర్చొని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నేను ఈరోజు ప్రశాంతంగా లేని చోటేది? ప్రశాంతంగా లేని విషయాలు ఏమన్నా విన్నానా? ప్రశాంతంగా లేని మనుషులతో నేను ఉన్నానా? ఇవన్నీ ఒక్కసారి సాయంత్రం ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చో. దానివల్ల ఏమవుతుంది? రేపటి రోజున, రేపు పొద్దున్న లేచిన తర్వాత, ఉదయించిన సూర్యుడు నిన్ను నిద్రలేపిన తర్వాత పడుకునేంత వరకు ఈ తప్పులు మళ్ళీ నువ్వు చెయ్యవు. సాధన చెయ్యి ఒకసారి. ఎందుకు ప్రశాంతంగా ఉండవు నువ్వు? ఎందుకు ప్రశాంతంగా నువ్వు జీవించలేవు? ప్రశాంతంగా జీవించే వ్యక్తులను నువ్వు చూస్తున్నావు తప్ప నువ్వు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటావు? కాబట్టి భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మాయా మనుషులే. అందరూ వాళ్ళ యొక్క జీవితాన్ని ప్రదర్శిస్తున్నారు. అందరిలాగా నీ జీవితం ఉండొద్దంటే నీ ఆలోచన అద్భుతంగా ఉండాలి, నువ్వు వేసే అడుగు ఆలోచించి ఉండాలి, నీ ప్రశాంతమైన జీవితాన్ని నువ్వే తయారు చేసుకోవాలి. ఇవన్నీ ఇక్కడ ఎవరు చెప్పరు. సాధన చేయి ఒక్కసారి. నేను చెప్పిన మాటలు, చెప్పిన ఆలోచనలు ఎదుటి వాళ్ళ దగ్గర ఆశించడం మానేసేయి. ఎదుటి వాళ్ళ దగ్గర కంప్లైంట్స్ బంద్ చేసేయి. వీళ్ళిట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇట్లా పనిచేస్తున్నారు, వాళ్ళు ఇటు పోతున్నారు. ఈ కంప్లైంట్స్ బంద్ చేయి ఫస్ట్. పక్కనోడి దగ్గర ఆశించడం మానేసేయి. తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. పనికొచ్చే విషయాల గురించి తెలుసుకో. అవసరం లేని వాదన బంద్ చేయి.
అవసరం లేని మనుషులకు దూరంగా ఉండు. ఆధ్యాత్మిక ప్రశాంతతని నువ్వు జీవించాలంటే అద్భుతమైన పుస్తకాలు చదువు. నీ మనసుని ఇంకా అద్భుతంగా తయారు చేసే ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ నువ్వు నిర్మించుకోవాలి, నీకు నువ్వు తయారు చేసుకోవాలి. కాబట్టి మనకు ఆధ్యాత్మిక ప్రపంచం చాలా ముఖ్యం భౌతిక ప్రపంచంలో. ఎందుకంటే ఎంత డబ్బున్నా, ఎంత కోట్లున్నా, ఎన్ని వస్తువులున్నా, ఎంత పేరు పరువు ఉన్నా కూడా ఆధ్యాత్మిక ప్రశాంతత లేకపోతే నీ జీవితం జీరో, ఇన్కంప్లీట్. సో ప్రశాంతంగా ఉండాలంటే ఏకాంతంగా నిన్ను నువ్వు వెతుకు, నిన్ను నువ్వు అన్వేషించుకో. అర్థమవుతుందా? మనసుని, నీ ఆలోచనల్ని కాస్త సమయం వరకు ఏకాంతంగా ఉంచుకో. ప్రతిరోజు ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇది సాధన చేయి. కాసేపు నీ మైండ్ని, నీ ఆలోచనని ఏకాంతంగా ఉంచి అసలు నువ్వేం చేస్తున్నావు, నీ ప్రయాణం ఎటుపోతుంది, అసలు నువ్వేం నేర్చుకుంటున్నావు, ఏ విషయాలు మాట్లాడుతున్నావు, ఇవన్నీ నువ్వు తెలుసుకో. ఇది సాధన చేయగలిగితే నీ ఆలోచన మారుతుంది, చూసే దృష్టి మారుతుంది, మాట్లాడే మాటలు మారిపోతాయి, మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ బయట నుంచి వచ్చే ఆయుధాలు కాదు, నీలో నుంచి సృష్టించుకోవాల్సిన ఆయుధాలు. ఇది ఎప్పుడైతే నీ యొక్క మనసులో అద్భుతమైన వెలుగుని నువ్వు వెలిగిస్తావో బయటికి అంత అద్భుతంగా నువ్వు కనిపిస్తావు, అద్భుతంగా నిన్ను నువ్వు మార్చుకుంటావు. అద్భుతమైన ప్రశాంతమైన జీవిత ప్రయాణంలో నువ్వు రేపటి నుంచి అడుగు పెట్టాలంటే సాధన చేయాలి, నీకు నువ్వు వెతకాలి, అన్వేషించాలి. అందరిలా కాకుండా అందరిలో కొంతమందిలాగా ఆలోచించు. ప్రశాంతంగా బతికే ఎంతోమంది జీవితాల యొక్క చరిత్ర చదువు. అందరు చెప్పే విషయాలు ఇవే. తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. అవసరం లేని విషయాల గురించి మాట్లాడకు. రోజుకి వీలైతే ఎక్కువ గంటలు మౌనంగా ఉండి ఆలోచన అద్భుతంగా ఉంచుకో. అన్ని విషయాలు ఏకాంతంగా అర్థం చేసుకో. ఏం జరుగుతుందో తెలుసుకోగలిగితే ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. సో ప్రశాంతంగా ఉండాలంటే తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. దానివల్ల ఏమవుతుందంటే నీ నోటి నుంచి ఎలాంటి మాటలు రావాలో తెలుస్తాయి. సో నీ యొక్క బాడీ కూడా కరెక్ట్ కంట్రోల్లో ఉంటాయి. ఎప్పుడైనా ఒకటి గమనించాను అసలు ఎవరైనా క్విక్గా రియాక్ట్ అవుతారు, విషయాలు తెలుసుకోకుండా వట్టిగా ఆవేశపడుతుంటారు, ఆరాటపడిపోతుంటారు. వాళ్ళు ఏమవుతుంది, ప్రశాంతంగా ఆలోచించకుండా అరుస్తూ ఉంటారు. అరవడం వల్ల వాళ్ళ యొక్క కళ్ళు చాలా పెద్దగా అవుతాయి, వాళ్ళ మాటలు చాలా హార్ష్గా వస్తాయి, వాళ్ళ చేతులు షేక్ అవుతాయి, వాళ్ళ కాళ్ళు కదులుతాయి, వాళ్ళ బాడీ మొత్తం వాళ్ళ కంట్రోల్లో తప్పిపోతాయి. సో ఏదైనా వచ్చినప్పుడు ప్రశాంతంగా డీల్ చేయడం నేర్చుకో. దానివల్ల ఏమవుతుందంటే నీ వల్ల ఆ నేచర్ కూడా ప్రశాంతంగా మారిపోతుంది. సమస్య వచ్చినప్పుడు అర్థమవుతుందా, సమస్య వచ్చినప్పుడు టెన్షన్ పడిపోయి ఆగమైపోయి ఇష్టం ఉన్నట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడి వాదన పెట్టుకొని దానివల్ల సమస్యకి పరిష్కారం వెతకకుండా ప్రవర్తించే ప్రతి ఒక్కరూ అజ్ఞాని. సమస్య వచ్చిన ప్రతి ఒక్కరూ దాని యొక్క సమాధానం కోసం వెతికే వాళ్ళే జ్ఞాని. ఇవన్నీ మనకి తెలియాలంటే సాధన చేయాలి, జీవితం పట్ల అర్థం తెలుసుకోవాలి. ప్రశాంతమైన నిద్ర రావాలంటే మనసుని, మన ఆలోచనని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎక్కడైతే మన యొక్క ప్రశాంతత పోతుందో అక్కడి నుంచి క్లియర్ చేసుకుంటూ రావాలి. మన జీవితం ప్రతిరోజు మొదలవుతుంది. పొద్దున్నే లేసే పడుకునే వరకు మనం ఎలాంటి తప్పులు చేస్తున్నాం, ఎలాంటి పొరపాట్లు చేస్తున్నాం, ఎలాంటి విషయాలు తెలుసుకుంటున్నాం, ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నాం అనేది మనం తెలుసుకుంటే రేపు మనం ఎలాంటి తప్పులు చేయకుండా, పొరపాట్లు జరగకుండా కవర్ చేసుకోగలుగుతావు. ఇలా కొన్ని రోజులకి అద్భుతమైన జీవితాన్ని నిన్ను నువ్వే తయారు చేసుకునే ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ అవుతావు.